హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు? బెంగ పెట్టుకున్నారా? ఈ వర్షం కారణంగా ఈ 2 నెలలు మనకి ఆ స్థలం కొంచెం చిత్తడిగా ఉండటం ద్వారా మనకి సంసారం పెద్దదైపోతే ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వరట. ఇంకా చివరికి ఏంటంటే ఈ నెల కూడా ఆగుదాం అనుకున్నాం. చాలామంది ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చాలామంది తైలాభిషేక ఆశీర్వాదాల రుచి చూశారు. ఆమెన్. ఇది ఎవరికో కానీ తెలియదు ఈ యొక్క టేస్ట్ అనేది. అన్ని చోట్లకి వెళ్తున్నాను. గుంటూరు రావటానికి ఇంకా ఫంక్షన్ హాల్లో పెట్టే స్థాయి దాటిపోయింది. ఇంకా వాళ్ళు కూడా ఇవ్వట్లేదు ఎవరు. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకంటే ఇల్లు అద్దెకిస్తారు, కానీ 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరైనా అద్దెకిస్తాడా? మనకేమో కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు, ఎవరు అద్దెకి ఇవ్వట్లేదు. అందుకని దేవుడు మనకు ఒక స్థలం ఈ గుంటూరు పట్టణంలో దాచిపెట్టాడు. స్థిరముగా మనకి ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. ప్రభు రాకడ పర్యంతరం గుంటూరు పరిచర్యని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమెన్. ఇంకా ఈ నెల చాలా ఆలోచన చేశాను, కానీ లేదు జరిగిందాం. నిజముగా దేవుడు ఈ యొక్క స్థలం మట్టుకి ఈ యొక్క తైలాభిషేకానికి ఇచ్చారు. పట్టణానికి దగ్గరలోనే ఇంకా దగ్గరగా ఉండాలని కోరుతూ ఉన్నాం. దేవుని చిత్తం అయితే తొందరలో ఇంకా బలమైనటువంటి కార్యాలు మనము చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రార్థన శక్తి ద్వారా ఇంతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించారు. గర్భఫలం లేని వారికి మనం ప్రార్థన చేసిన రీతిగా 5,800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఆ పిల్లలందరికీ మనం పేర్లు పెడుతున్నాం, ప్రతిష్ఠ చేసాం, నామకరణం చేస్తున్నాం, అక్షరాభ్యాసం కూడా చేస్తున్నాం. ఎందరో అద్భుతముగా స్కూల్కి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా, దేవుడు మిమ్మలను సిగ్గుపరచడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుని కొన్ని సాక్ష్యాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు జీవముల దేవుని సన్నిధానంలో ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడనీయడు. ఆమేన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. జోయల్ చాప్టర్ 2 వర్స్ 18-19. బైబిల్ ఉన్న వారు అందరూ కూడా తెరవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలలో దేవుడు ఆయన నమ్మిన వారిని ఏ రీతిగా కాపాడుతాడో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. చూడండి, జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక. చూడండి, దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి గొప్ప మాట, పరలోకము నుండి పంపిస్తున్న మాట నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. ఆమేనని చెప్పండి. ఈ వాగ్దానం ఎంతమందికి కావాలో, ఆశీర్వాదం కావాలో వారు 2 చేతులు పైకెత్తండి, నోరు తెరవండి. సహాయం మనకి పైనుండి వస్తుంది. నేను చదువుతున్నప్పుడు మీరు ఆమెన్ ఆమెన్ అంటూ ఉండాలి. ఓకేనా?
యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి, ఆమేన్ ఆమేన్ అని చెప్తున్నాను, తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మిమ్మును అవమానాస్పదముగా చేయక, మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య ఈ దినాన్ని మనకి ఇస్తున్న మాట, ఒక పోస్ట్ మ్యాన్గా నేను మీ మధ్యకి వచ్చాను. యేసుక్రీస్తు పోస్ట్ మ్యాన్ అనమాట. ఆయన ఇచ్చిన ఉత్తరాన్ని పట్టుకుని మీ దగ్గరికి వచ్చి చదువుతున్నాను. అందరూ కూడా ఈ దినాన్ని, ఈ యొక్క ఉత్తరములో ఉన్నటువంటి మాటను మీరు అనుభవించబోతూ ఉన్నారు. జనులైన మీకు దేవుడి దినాన్ని ఇస్తున్న మాట ఏంటంటే, మీరు అన్యజనుల ఎదుట అవమానాస్పదముగా ఉండరు. ఇంతవరకు కొన్ని అవమానాలు నీ కుటుంబాన్ని వెంబడించినేమో, నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో. బహుశా ఆ అవమానంతో నువ్వు కుమిలిపోయి కృంగిపోతున్నావేమో. పాడి విషయంలో, పంట విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో ఏడుస్తున్నావేమో. నీకు ప్రార్థనా శక్తి ఉంది నీతోటి. ఆమేన్, హల్లెలూయా. మనకి ప్రార్థనా శక్తి అంటే ఏంటంటే, మన ప్రార్థన పరమ తండ్రి గౌరవిస్తున్నాడు. యేసయ్య గౌరవించి ఆయన శక్తి కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. ఇదే ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అవమానపరచబడరు, ఈ దినము నుండి మీరు సిగ్గుపరచబడరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపరచబడరు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. ఆమేన్. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బుద్ధి జ్ఞానమోని దానమనే చెంతకు చేరాను. బుద్ధి దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. పాడదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సుఖ సంపదాని దీవెనని చెంతకు చేరాను. సుఖ సంపదాని దీవెనని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. అందరూ పాడదాం. నీవే నా ప్రాణము. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారమోయా. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. ఇక మీదట అన్యజనులలో అవమానాస్పదముగా చేయక,
మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. పిల్లలు లేక ఇంకా గర్భఫలం లేదమ్మా, ఇంకా నీకు కన్సీవ్ కాలేదా, ఇంక పుట్టరేమో, ఇంక జరగదేమో అని అందరూ కూడా బహుశా నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో. పరిస్థితులు ఎలాగున్నా కానీ, ఏది ఎలాగున్నా ఇంకా పుట్టరు అనేది వచ్చేసింది. ఇంక నీవు కూడా డిసైడ్ అయిపోయి ఉన్నావేమో. ఎక్కడ అవమానమైన మాటలు వింటున్నావో, తలదించుకుని బ్రతుకుతున్నావో, అక్కడ దేవుని కార్యము ఈ దినము ప్రారంభమవుతా ఉంది. ఆమెన్. ఇక మీదట నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని అవమానాస్పదముగా చెయ్యను అని మాట ఇస్తా ఉన్నాడు ఆయన. ఎలాగిస్తానంటే క్రొత్త ద్రాక్షారసమును, ఏమంటున్నాడు, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలము. ద్రాక్షరసము, తైలము దేనికి సూచన అంటే వ్యాపారానికి. దేనికి సూచన? తైలము. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ జోర్డాన్ దేశం దిగి వెళ్తుంటాం మేము. జోర్డాన్ దేశము దిగి ఆ ప్రాంతం అంతా చూస్తే ఎక్కడ చూసినా ఒలీవ తోటలే ఉంటాయి. ఏముంటాయి? ఒలీవ తోట. ఆ దేశము ఇంచుమించు వారికి ఆదాయం అంతా వచ్చి, వారు బాగుపడి, వారి జీవనోపాధి అంతా తైలము అమ్ముకుని బ్రతుకుతున్నారు. ఆమేన్. ఏ తైలం అది? ఒలీవ నూనె. అక్కడ ఆ ప్రాంతంలో పండినటువంటి ఒలీవ నూనె. కొన్ని కంట్రీస్ ఉన్నాయి అక్కడ, ఆ ప్రదేశాల్లో ఎక్కువ ఒలీవ తోటలు పెరుగుతూ ఉంటుంటాయి. ఒలీవ తోటల నుంచి వచ్చినటువంటి పంట, ఒలీవ కాయల నుంచి వచ్చిన నూనె, ఆ నూనె ద్వారా ప్రపంచ దేశాలు ఆ ప్రాంతంలో పండినటువంటి ఒలీవ నూనెని ఓడల మీద పట్టుకెళ్ళిపోతూ ఉంటుంటారు. వారు ఏ ధర పెడితే ఆ ధర పట్టుకెళ్తుంటుంటారు. ప్రియులరా, నూనె ఎక్కడ ఉంటుందో అక్కడ గొప్ప దీవెన ఆవరిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ సంవత్సరం వారికి పంట లేనప్పుడు, ఆ ఒలీవ తోటలు సరిగ్గా కాయినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, వ్యాపారము డౌన్ అయిపోయినప్పుడు, వారు ఆర్థికంగా వెనుకబడిపోయినప్పుడు, ఎంతో అవమానము, ఎంతో భయంకరమైనటువంటి సిగ్గుతో జీవిస్తున్నప్పుడు, దేవుని వాగ్దానము వారికి ఇచ్చిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఆశీర్వదించింది, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును మీకు మరలా ఇస్తున్నాను. అంటే మీ వ్యాపారాలు, మీ పాడి పంటలు బహుగా దీవించబడతాయని చెప్తా ఉన్నాడు. ఆమెన్. అందుకనే కిందకి చదివితే ఒక మంచి మాట కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంటే, చూడండి, 23వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వందువలే తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము, కొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారును. అంటే మీ వ్యాపారాలు, మీ పాడి పంటలు, మీ చేతి పని సర్వ సమృద్ధి అవ్వబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతి పని సరిలేదని, వ్యాపారము డౌన్ అయిపోయిందని, ముందుకి సాగట్లేదని అనుకుంటున్నావు కదా, దేవుడు పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు నమ్మితే ఈ క్షణమే 7 మార్లు చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఏంటంటే కొత్త తైలము గానుగులకు పైగా పొర్లిపారును. తర్వాత అన్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన, అందరూ అండర్లైన్ చేసుకోండి, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును.
వచ్చును, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు. దేవునికి మహిమ కలుగును గాక. మీ కష్టార్జితం, మీ పంట అక్కడ అంటున్నాడు, ఏమేమి తినేసినాయి అన్నాడు అక్కడ. మిడతలు, గొంగలి పురుగులు. వీటిని ఎవరు పంపించారు? ఇక్కడ దేవుడే పంపించాడు. వారికి కొంచెం జ్ఞానము సరిలేకపోతే జ్ఞానం రావాలని ఆ మిడతల సైన్యానికి ఫోన్ చేసాడు ఆయన. మిడతలారా పోండి అక్కడికండి. మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులు, చీడ పురుగులు, అనునా మహా, ఇవన్నీ ఆయన సైన్యం అంట. అవి తినేసిన సంవత్సరముల పంటను. ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్న మీరు బహుధన్యులు దినాన్ని. ఆమేన్. ఎందుకంటే ఇంతకాలము ఎన్ని సంవత్సరాలు మీరు లాస్ అయిపోయి అప్పులు పాలైపోయి ఈ దినం వరకు ఏడుస్తూ ఉన్నారో, ఇంతవరకు నష్టపోయిన సంవత్సరాల ఆశీర్వాదము ఈ సంవత్సరం పంటలో మీరు చూడబోతున్నారు. అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఏల వేయగలిగితే వేయండి. ఆ పంటను మీ కళ్ళతో చూడండి, ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూడండి. పసర పురుగులు తిన్నాయి కదా, గొంగల పురుగులు తినేసినాయి కదా, అన్నిటినీ దేవుడు మరలా మీకు ఈ సంవత్సరం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం పంట బాగా పండటం కాదు, పోయిన పంట కూడా ఇందులో దిగుతుంది అనమాట. దిగుబడి. ఆమేన్. ఏంటది? దిగుబడి. ఇన్ని సంవత్సరాలు వడ్డీ కట్టావు, ఎంత వడ్డీ కట్టావు లెక్కట్టుగా. ఎంతమంది మీ కష్టార్జితాన్ని ఇంటికి వచ్చి చీటీలు పట్టిపోయేవాళ్ళు, ఆ వడ్డీలు 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 వసూలు చేసుకు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు, నువ్వు ఇచ్చే వారు తీసుకున్నారు, అయిపోయింది. ఏడుస్తూ వడ్డీలు కట్టావు కదా, హాస్పిటల్కి వెళ్ళావు, బిల్ పే చేసినప్పుడు హాస్పిటల్కి నీ కష్టార్జితాన్ని హాస్పిటల్ ఆ రిసెప్షన్లో కడుతున్నప్పుడు ఏడ్చావు కదా. ఎన్నిసార్లు హాస్పిటల్లో బిల్లు పే చేసేవో కష్టార్జితము. ఎన్ని సమయాలు కోర్టు ఫీజులు కట్టేవో, నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు కట్టేవో, తెల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు కట్టేవో, ఎవరెవరికి మర్యాదలు చేసి నీవు చివరికి లాస్ అయిపోయి దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో, అదంతా మరలా దేవుడు ఒక్కసారి నీకు మూట కట్టి ఇవ్వబోతున్నాడు. నమ్మగలిగితే కేకలు వేయండి, వందనాలు దేవా నీ ఆశీర్వాదం కొరకని ప్రభుని స్తుతించండి. సంవత్సరముల పంట దేవుడు మరలా మీకు ఇస్తున్నాడు. సంవత్సరము పంట అనలేదు అక్కడ, ఏమన్నాడు అక్కడ? సంవత్సరముల పంట తినివేసిన. ఏం తినేసినాయి అక్కడ? మహాసైన్యము. మహాసైన్యం. మన చుట్టూ బోలు సైన్యం ఉంటుంది. అక్కడ పసర పురుగులు. పసర పురుగు ఎప్పుడైనా చూసారా మీరు? నేను మా పొలం వెళ్తే ఏం చేస్తున్నానంటే టోపీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ పచ్చగా ఉంది కదా అని వెళ్తుంటే ఆ పైన పసర పాములు తిరుగుతున్నాయి. ఏ పాము? పసర పాము తిరుగుతున్నప్పుడు అది కొబ్బరాక మీద ఉన్న, ఆనపాదు మీద దగ్గర ఉన్న, చిక్కుడు పాదులో ఉన్న పాము ఉందని తెలుస్తుందా? ఆకు మీద పురుగు ఉందనుకోండి, వరి ఆకు మీద కానీ ఏదైనా ఒక సొరకాయ పాదు మీద కానీ దేని మీదైనా పురుగు, పసర పురుగు ఉందంటే తెలుస్తుంది గమ్ముని. అది పచ్చదనంలో పచ్చదనంగా ఉంటుంది. అంటే మన ఇంట్లో మనము తెలియకుండానే నష్టపోతూ ఉంటుంటాం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. తెలియకుండానే నీ కష్టార్జితం ఎంతో జనాలు తినేస్తున్నారు. ఇక స్టాప్ అవుతుంది అది. ఆమేన్. ఆ పురుగుని దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వెవరి దగ్గర ఉండి బానిసగా బతుకుతున్నావో, ఎక్కడ దాసునిగా బ్రతుకుతున్నావో, దేవుడు నీ మీద జాలిపడి నీ పాపములు ఆయన ఈ దినాన్ని క్షమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత ఎడమో నీ పాపములు నీకును అంత ఎడమగా చేసి ఉన్నాడు. బైబిల్ మిషన్ స్థాపకులు దేవదాసాయి గారు ఈ పాట రాసినప్పుడు ఎంతో అనుభవంగా రాశారు ఆయన ఆ మాటలు. ఆ దైవజనుడు ఎంత ప్రాక్టికల్గా అనమాట. ఏమని రాశాడు? పడమటికి తూర్పు ఎంత ఎడమో, పాపములకు మనకు అంతా ఎడముగానే
చేసియున్నాడు. పాడరా రాదా? ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మీ అందరికి వచ్చు, బాగా పాడుతున్నారు. 1 2 3 పడమటికి తూర్పెంతాయడమో పాపములకు మనకు అంతా ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరు. జీవమా నీవు చేసిన పాతకమ్ములను మన్నించి బో లేవియన్లే కుండజేయును. ఆ కారణముచే జీవమా ప్రాణమా, ఎంత అద్భుతమైన మాటలండి. హల్లెలూయా. మీరు పాపం చేశారు అనుకుంటున్నారా? పాపంలో ఉన్నాను, నా బిడ్డ పాపంలో పడిపోయింది, నా భర్తలాగా అయిపోయింది, నా కుటుంబం పాపం పాపం పాపం. ప్రతిసారి ఏదన్నా చిన్నగా అయ్యో పాపం అంటాం. ఈ పాపం అనేది సైతాను మన నోటుకి ఏదో రకంగా వస్తుంది. ఎవరైనా వెళ్తే ఆటోడు గుద్దేశాడు అనుకోండి, నువ్వు బస్సులో కూర్చున్నావు అనుకో, నువ్వేమంటావు వెంటనే? అయ్యో పాపం గుద్దేశాడు. వాళ్ళ పాపం నీ నోట్లో వస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం అనాలి. ఎవరైనా ఏదైనా జరుగుతున్నప్పుడు నువ్వు కనపడినప్పుడు ఏమనాలి? నువ్వు యేసు రక్తం చేయమనాలి. ఆమెన్ అంటావా? అయ్యో పాపం అంటావా? అయ్యో పాపం అయ్యో పాపం అంటే నీ బ్యాంకులో డిపాజిట్ అయిపోతే పాపం 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 కోట్ల పాపం ఉంటుంది నీకు. ఇదంతా యేసు నామములో కొట్టివేయబడింది. ఆమెన్. చూడండి, మీ పంట మిడతలు తినేసినేమో. మన బంధువులే కొంతమంది మిడతలు ఉంటారు, ఇంటికి వచ్చి మడతలు పెట్టేస్తూ ఉంటుంటారు. తెలుసా మీకు? ఒక తోటిగోడలో ఒక మిడతడుగా వస్తుంది, ఒక ఆడపడుచు, ఒక అత్తగారు, ఒక మాంగారు, ఒక పసరు పురుగులాగా వస్తాడు, ఒక బామ్మర్ది, అన్నీ పట్టుకుపోతాడు బావ ఇంట్లో జల్లెక్కటి. ఈ అక్క కూడా అన్నీ మడతెట్టిచ్చేస్తుంది. ఏమో ఎవరట్టిపోతున్నారు, ఏంటి ఎంత కష్టపడుతున్నా ఏం కనబట్టలేదంటే ఎన్ని ఖర్చులు ఉంటున్నాయి అంటది. అంతే అంటారు. అలాగా నేను అలాగ అన్నాను అన్నవారు హల్లెలూయా చెప్పండి. అరుగా ఉన్నారు చూసారా. కొంతమంది అమ్మగారికి పంపించాలని పుట్టిల్లో ఒక పసరు పురుగులాగా ఉంటుంది. కొంతమంది ఏమున్నా అక్కడ పంపించేయటమే, ఏమున్నా పంపించేయటమే. ప్రియులరా, మన బంధువులే మిడతలు ఉంటారు, మన బంధువులే పసరు పురుగులు ఉంటారు. భార్యకి భర్తింటి వాళ్ళందరూ మిడతలు పసరు పురుగుల్లా కనబడతారు. భర్తకి భార్య ఇంటి వాళ్ళందరూ గొంగళ పురుగుల్లా కనపడతారు. ఏ పురుగులు అటు ఇటు మొత్తం అందరూ వచ్చి తినేస్తారు నిన్నంతే. ఒకవేళ ఎవరైనా తినేసినా, లేకపోతే నీవు అన్యాయముగా అనేక చోట్ల ధనము విడుదల అయిపోయి చేసుకున్నావు, నీ చేని పంట పోయినా, నీ కష్టార్జితం ఏది నిలబడలేదు, ప్రజలందరూ తినేశారు, అందరూ తినేశారు, స్నేహితులు మోసం చేశారని అనుకుంటున్నావేమో. లెక్క కట్టాడు ఆయన నీ కష్టార్జితము. సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు నీది లాస్ అయిపోయిందో, ఎక్కడెక్కడ ఉందో అదంతా ఈ దినము నుండి దేవుడు ఒక్క గిఫ్ట్గా నీ చేతికి అప్పగించుచున్నాడు. ఆమెన్. చూడండి, ఒక సాక్ష్యం మీకు చూపిస్తాను. ఒక మొక్కజొన్న సాక్ష్యం ఒకటి చూపిస్తాను మీకు. విజయవాడ వచ్చి సాక్ష్యం చెప్పింది ఆమె. ఆ మొక్కజొన్న తోట మొత్తం పాడైపోయింది, లీజుకి తీసుకుంది, పరిస్థితి బాగోలేదు. ఆ కౌలుకి దాన్ని ఆ భూమి తీసుకుంది.
ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పొలం వేశారు. ఈ పొలము సరిగా లేదు, వీరి వల్ల కాదులే అనుకున్నారంటే అందరూ కూడా. ఆ భూమి ఇచ్చిన వాడు ఇంజిన్ ఇస్తానని ఇవ్వలేదంట నీళ్ళు తోడుకోవటానికి. ఇంకెందుకు వదిలేద్దాం అనుకున్నప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. మనం ప్రార్థనా శక్తి పోతున్నాం. ఈ మధ్య నూతనంగా దేవుడిని నమ్ముకున్నాం. మనం దేవుడు సహాయం చేస్తాడు మనకి, మనం సిగ్గుపరచబడం అని ఆ పంటను చూసినప్పుడు అదంతా కూడా పాడైపోయింది అన్నమాట. అది చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఆమె విశ్వాసము నాకు ఎంతో సంతోషమైంది. తన భర్త ఆమె ఆ మొక్కజొన్న తోట చూడండి, స్క్రీన్ ఎక్కడుంది, ఆమె సెల్ ఫోన్లో ఎండుగడ్డి ఎక్కువ వచ్చేసింది, మొక్కజొన్న సరిలేదు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసి దేవుని మీద భారం వేసుకుని ప్రార్థనా తైలం అందులో పోసింది. అంతే, ప్రార్థనా తైలము చేను 4 మూల పోసింది. నీరు తోడినప్పుడు సమస్తములో పనులు జరుగుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అద్భుతం ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి పండని పంట, విస్తారమైన పంట ఈ జొన్న తోట పండేసింది. చూడండి, వారు పండిన పంటను కూడా మళ్ళీ వీడియో తీసుకొచ్చారు. చూడండి, పండిన పంట పూర్తిగా పెట్టామా. ఎండిపోయిన తోట, ఎండిపోయినది ఒకసారి సరిగ్గా పెట్టు. అందరూ చూచి దేవుణ్ణి ఘనముపరచండి, చప్పట్లు కొట్టి. ఎండిపోయిన మొక్కజొన్న తోట ఈ వాగ్దానం ఏముందో నెరవేర్పు అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొక్కజొన్న పొలాలు ఎకరం 16 క్వింటాల్ అయింది. ఈ దిక్కులేని కుటుంబానికి దేవుడే ఆధారం కదా. ఈ ఎకరం భూమి వీరు పండించిన పంట 22 కాటాలకు వచ్చింది ఎకరం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. మిడతలు తినివేసింది, గొంగళ పురుగులు తినివేసిన పంట అంతా మరలా సంవత్సరముల పంట మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. ఆమేన్. చాలా కాలం కొన్ని సమయాల్లో చాలామంది మనల్ని బాధ పెడతా ఉంటుంటారు. మనం కాదనలేక ఎన్నో కట్టేస్తూ ఉంటుంటాం. ఒక మనుషుడికి నేను భయంకరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు, ఇషాక్ గారు, ఒక్క సంతకం పెట్టండి అన్నాడు. దేనికన్నాను, నేను కారు లోన్ తీసుకుంటున్నాను, అద్దెకి తిప్పుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ అప్పు కట్టుకుంటానండి, అద్దెకి తిప్పుకుంటున్నానండి అన్నాడు. సరే కదా అనేసి సంతకం పెట్టాను. ఆడు ఒక్క వాయిదా కట్టలేదట. అంత మంచి వాళ్ళు ఉంటారు మనకు, మిడతలు. ఏంటి, దేవుడు నమ్ముకున్నవాడు, పైగా పెద్దవాడు, 3 ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారని ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక చిన్న పూరుపాకు ఉంది, ఆడి పేరు చెప్తాను, మీరు ఎవరికి చెప్పకండి, లాజర్ అని. నా మనసు ఎంత బాధ పెట్టాడో, కానీ ఎప్పుడు ఏమనలేదు తన్ని. సంతకం పెట్టాను, ఒక్క వాయిదా కట్టలేదు. ఆ ఫైనాన్స్ కంపెనీ వాడేమో బండి పట్టుకెళ్ళలేదు ఆడి దగ్గర నుంచి. ఎందుకంటే ఇషాక్ గారు సంతకం పెట్టారు కదా, చూద్దాంలే అని. 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు నా దగ్గరికి. ఇషాక్ గారు ఒక్క వాయిదా కట్టలేదండి అన్నాడు. అయ్యో మరి కట్టకపోతే మరి కారు తీసుకోపోయారా అన్నాను. ఇంకెక్కడ కారు అని తుప్పట్టేసిందండి అన్నాడు. ఆ ఇంటికి వెళ్తే ఆ కారు, ఆ చక్రాల్లో కారులోకి వెళ్ళిపోయి కింద కూర్చుంది. నేను వెళ్ళాను, ఏరా ఎందుకు మరి కట్టలేదా, మరి ఏంటి అన్నాను. కట్టేస్తానండి అన్నాడు. ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అన్నారు, దాని టైం అయిపోయిందండి, ఇంకా ఇచ్చిన దానికంటే 3 రెట్లు పెరిగిపోయింది. మరి ఎలాగన్నాను. ఎలాగేంటి, మీరు సంతకం పెట్టినందుకు మేము ఇచ్చాము, ఆడికి మేము ఎందుకు లోన్ ఇస్తాం అన్నాడు. అరే అనుకున్నాను, నాన్నకి చెబితే నాన్న ఏమైపోతాడు, అమ్మకి చెప్తే అమ్మ ఏమైపోతుంది, అయ్యో నేను సరైన నిర్ణయం తీసుకోలేదా అని మరలా అనుకున్నాను. నేను నీతి నిమిత్తమైన పని చేశానులే. పాపం వాడికి అన్నం లేదంటే 2 సంవత్సరాలు వాడు కారు తిప్పుకుని బతికాడు. ఓకే, ఇప్పుడు ఆ మనుషుడు కట్టకపోతే ఎవరు కట్టాలి? ఆ అప్పు నేను 7-8 సంవత్సరాలు కట్టాను. ఎన్ని సంవత్సరాలు కట్టాను? ఎలా తెచ్చి కడతాను నేను? మరలా ఇంకొక చోట చీటీ తీసుకుని, ఈ ఒకరి చోట వడ్డీ తీసుకుని, నాన్నగారికి తెలియకూడదు, అమ్మకి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు, చేసిన తప్పు నేను. వారు
ఈ మాట చెప్తే బాధపడతారని సేవ చేస్తూ తిరుగుతూ ఎవరెవరు ఏ కానుకలు ఇస్తే ఆ కానుకలన్నీ పోగొట్టి ఆ ఫైనాన్స్ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి లాస్ట్లో ఇంక మరి దీన్ని క్లోజ్ చేసి అంటే అందుకనండి మీరు సంతకం పెట్టారని ఇచ్చేవండి, మీరు కాబట్టి కట్టారండి, వాళ్ళు కడతారేటండి అని ఒక టీ ఇచ్చాడు, పంపించేసాడు అంతే నన్ను. ఆ టీ ఆ పంచదార వేసుకుని ఇచ్చాడు, తాగి వచ్చి ఇచ్చాడు. ప్రియులరా, ఎంత దుఃఖం. వెళ్ళి ప్రసంగం చేస్తే ఎక్కడైనా వాళ్ళు అక్కడ 500 1000 రూపాయలు ఇచ్చేవారు. ఆ 1000 దాచి ఆడి పట్టుకెళ్ళి కడుతుంటే దుఃఖం వచ్చేది. ఇంత కష్టార్జితం, సేవలో ఇంత కష్టపడుతున్నాను, ఈ ధనమంతా వాడికి కడుతున్నానా, మళ్ళీ అప్పు తీర్చడానికి వేరే చోట తీసుకున్నది. చివరికి నేను ఒక 10 సంవత్సరాలు అప్పులకు గోతులు పడిపోయాను భయంకరంగా. ఎన్ని గోతులు పడిపోయాను? అప్పుడు బాధపడ్డాను, దేవా ఏంటి పరిస్థితి అంటే నాకు ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు, సంవత్సరముల పంట నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. చివరికి అది అలాగ కొన్ని లక్షల రూపాయలు అయిపోయింది. దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ఆయన ఆశ్చర్యకరంగా ఇవ్వటం మొదలుపెట్టాడు, ఆశీర్వాదకరంగా ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ దినము ఎన్నో కుటుంబాలు నేను పోషించగలిగే స్థాయిలో దేవుడు పెట్టాడు. అప్పులు లేకుండా దేవుడే ఐశ్వర్యవంతుడుగా నా ఎదుట నిలబడి మన ప్రార్థనా శక్తి పరిచర్యకి ఎంత ఖర్చు అవుతుంది. మీరందరూ వస్తున్నారని 2 రోజుల నుంచి టెంట్లు నిలబెట్టాడు. ఎన్ని లెక్క చూసి ఇవ్వాలి. ఎంత సేవ, ఎంత భారముగా జరుగుతున్నా నాకైతే ఒక్క ఆలోచన ఉండదు దేని విషయంలో. నేను వచ్చే ప్రజలకు ఏం చెప్పాలి దేవా అని మోకరించి ఆయన అడుగుతాను. ఆయన ఇచ్చిన వాక్యం మీకు ప్రకటించి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన మనల్ని అవమానాస్పదముగా చెయ్యడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంటి ఇది, ఎలాగొస్తుంది, ఎలా జరుగుతుంది అనుకున్నాను. ఒక చోట ఒక స్థలం విషయంలో అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే ఆ భూమి గల వాళ్ళు అనుకున్నారు ఈ భూమి ఇంకా మా చేతిలో లేదు, దుష్టులు చేతిలోకి వెళ్ళిపోయిందని వదిలేసుకున్నారు. ఓ రోజు నాతో మాట్లాడారు, ఈ భూమి ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, ఇంకా వదిలేసుకున్నట్టే అది మమ్మల్ని రానివ్వలేదు, పోయిందన్నారు. నేను అలాగెందుకు పోతుంది, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేసి ఆ భూమి ఎవడు కబ్జా చేశాడో వానితో మాట్లాడాను. మాట్లాడినప్పుడు అన్నాడు, నువ్వెవరు అన్నాడు. నేను ఎవరైతే ఏంటి, ఆ భూమి వాళ్ళకి ఇచ్చేసే అన్నాను. ఆడ నన్ను పెద్ద ఆఫీసర్ అనుకున్నాడట ఎత్తుకటి. ఆ నక్సలైట్లకి హెడ్డాడు. ఆ మనుషుడు ఎవరు మీరు అన్నాడు. నేను ఎవరో ఇస్తే నేను తర్వాత చెప్తాను, నీకేం కావాలో అది నేను చేస్తాను, ముందాల భూమాలకు ఇచ్చేసే అన్నాను. వెంటనే దొరా నువ్వు వచ్చావు, నువ్వు చెప్తున్నావు, ఇచ్చేస్తున్నానని వదిలిచ్చాడు. అక్కడే అధికారులను పిలిచి కొలతలు వేసి తీసేసుకోండి అని అవన్నీ వాళ్ళకి ఇచ్చేసాం. ఆ భూమి గల వాళ్ళు వచ్చి 23 సంవత్సరాల నుంచి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, ఎవరి వల్ల కాలేకపోయింది, మీరు ఒక్క మాట చెప్తే ఇలా జరిగిపోయింది ఏంటన్నారు. అదే ప్రార్థనా శక్తి అన్నాను. వారు నాకు పెద్ద కానుక ఇచ్చారు. అలా ఆమేన్. హల్లెలూయా. చాలా పెద్ద కానుక ఇచ్చారు. ఆ కానుక ఏమైందంటే ఈ అప్పు కట్టిందంతా పోయిందంతే. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా, మామూలు వాళ్ళం కాదు. మనం క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళం మనం. ఆమేన్. బహుశా జేబులో డబ్బులు ఉండకపోవచ్చు, నీ పర్సులో ఉండకపోవచ్చు, ఇంట్లో ఉండకపోవచ్చు, అవకాశాలన్నీ డ్రై అయిపోయి ఉండవచ్చు. ఏదో ఒక సమయము నీ ప్రార్థన దీవెనగా మారిపోతుంది, నీ మాట దీవెనగా మారుతుంది, నీ మాటే ధనముగా మారుతుంది. ఎన్నో అద్భుతాలు మీరు చూడబోతా ఉన్నారు. నా ప్రియ సహోదరులరా, మిమ్మల్ని ఏదో భ్రమలో పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఓదార్చే దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి. సంవత్సరముల పంట మరలా మీకు వస్తుంది. ఆమె సాక్ష్యం చెప్పింది, మీకు వినిపిస్తాను. ఆ 16 క్వింటాలు పండించిన వాళ్ళందరూ ఈ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వేం చేసావు అన్నాడట ఒకడు. ఆమె అన్నదట, నేనేం చేస్తాను, నేను దేవుని మీద భారం వేసాను అందట. ఏమన్నది? దేవుని మీద భారం వేశాను. ఇంకొకడు అన్నాడు, చేనులో బలం కాదురా, మనిషిలో బలం దమ్ము ఉండాలిరా అన్నాడట. చేనులో దమ్ము కాదు, మనిషిలో దమ్ము ఉండాలన్నాడట. ఆమె అన్నదట, చేనులో దమ్ము కాదయా, దేవునిలో దమ్ము ఉండాలి. ఆమెన్. చూడండి ఆమె ఎలా చెప్పిందో.
ఆ పంట మునిగిపోయిన దగ్గర నుంచి పెట్టమా ఈ జొన్న తోట ఈ ఎస్ఎస్ పంట వేసినాక దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలా అయినా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేనంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరము అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదో పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు మమ్మల్ని, నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళు అయ్యి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే? నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు, దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అలాగే చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దమ్ము ఎవరిది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ కుడి చెయ్యి ఇలా గుప్పుడు మూసి పైకెత్తి చెప్పండి, తల పైకెత్తి. దమ్ము ఎవరిది? మిడతలదా? మీ తోటికోడలదా? మీ అత్తగారిదా? మాంగారిదా? కాదు కాదు, ఎవరిది? నా యేసయ్యది అని చెప్పండి. మన యేసయ్యది. యేసు దమ్మున్నవాడు. ఆమేన్ ఆమేన్. ఈ రోజు నుండి మరలా మీరు లెక్క చూసుకోండి. ఒకవేళ పంటలైనా వ్యాపారాలైనా ఈ వాక్యము మీ ఇంట్లో పెట్టుకుని రిపీట్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అని యూట్యూబ్ కొడితే వస్తుంది. ఈ మాట మీరు దగ్గర పెట్టుకోండి. మీరు ఎలాగ ఆశీర్వదించబడ్డారో క్రిస్మస్ లోపల ఆస్తికర్తలుగా మారి ఘనముగా క్రీస్తు జన్మ వేడుకలు మనం చేసుకోబోతాం. ఆమేన్. ఏమన్నాడంటే అక్కడ సంవత్సరములో ఏమి తిని అంటే గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు. మనకు ఒకసారి ఖర్చు ఎలాగవుతుందో మనకు అర్థం కాదనమాట. అనుకోకుండా అస్సలు ఖర్చు పెట్టకూడదని పర్సలో పెట్టుకుని పైన ఇలా పెట్టుకుని కింద పెట్టుకుని వెళ్తావు. సరిగ్గా అక్కడికి వెళ్ళాక నీకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తావు అన్నీ. ఒక్కొక్క ఆమె అనుకుంటుంది అందరిలో పాటు బస్సు ఎక్కేసి టికెట్ తీయకుండా కూర్చోవాలనుకుంటుంది. దరిద్రం ఏంటంటే అందరూ మౌనంగా ఉంటారు, ఈమె ఇవ్వాల్సి వస్తుంది. ఆటోకైట ఇంకా బస్సు ఫ్రీ రాలేదు, ఇంకా టికెట్లోనే ఉంది కదా మంది. ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా ఖర్చు పెట్టకూడదు అంటావు. 9 సమయాలు ఖర్చు పెట్టకుండా దాటుకొస్తావు. 10వసారి 9 కంటే 18 రెట్లు ఖర్చు ఎక్కువ అయిపోతుంది నీకు తెలియకుండా. నేనేంటి ఇలాగా తెలియకుండా ఇందులో పడ్డాను, అంత ఖర్చు అయిపోయింది, తెలియకుండా జారిపోయింది, అయ్యో నా డబ్బు జారిపోయింది. గొంగళ పురుగులు తినేసి, చీడ పురుగులు, పసర పురుగు. చీడ పురుగు ఎలా పుడుతుందో తెలీదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మాకు వ్యవసాయం ఉంది. నా తండ్రి నన్ను పొలం తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు అంతకు ఒక వారం రోజుల ముందు తీసుకెళ్ళారు. చాలా బాగా పండుతుంది అనమాట. అంటే పాలు వేసుకుంటుంది, ఏంటుంది పంట బాబా, ఇలా పాలు వేసుకుంటుంది, ఇలా తల వేసుకుంటుంది, పండిపోయి బాగా పండినప్పుడు ఏమవుతుందంటే పంట ఇలా పడిపోతుంది బాబా అని చెప్పాడు. అలాగేనా అన్నాను. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఆదివారం ఆరాధన అయ్యాక సాయంత్రం తీసుకెళ్తే చేనంతా భయంకరంగా దోమ పట్టేసింది. నాన్నకి చాలా బాధ అనిపించి భుజాన్ని టవల్ తీసి ఆ పొలం దగ్గర వేసి, అది అక్కడ 2 ఎకరాల పొలం ఆ దోమ పట్టేసింది అనమాట. అక్కడ మోహకరించి నేను అలాగే చూస్తున్నాను. నాన్న ప్రార్థన చేయాలి, ప్రభువా మరి పంట ఇది పాలు వేసుకుంటుంది, ఏంటుంది, దోమ పట్టేసింది బాబు, మరి ఇంత దోమ ఉంటే
ఇది పంట పాడైపోతుంది అని చాలా దుఃఖంతో ప్రార్థన చేసి, మీరు దీన్ని గద్దించండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మీరు ఈ దోమలను గద్దించండి, పురుగును గద్దించండి, నువ్వు ఒక్క మాట సెలవిస్తే పోతుంది అని ప్రార్థన చేసేసి మళ్ళీ ఇద్దరం వచ్చేసాం. మనుషులను పురమాయించారు మందు కొట్టడానికి. మాకు మంచి మనుషులు ఉన్నారు. ఆ మనుషులు అందరూ వచ్చేసారు. స్ప్రేలు కట్టేసుకున్నారు. వాటర్ కలిపి మందు కలిపి కొడదామని చేలోకి వెళ్తుంటే చేలో ఒక్క దోమ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేను ఇలాగా ఆ లోపల చూస్తే ఒక్క దోమ లేదు. పాస్టర్ గారు ఏమీ లేదండి. ఏమైపోయిందంటే ఆ దోమలాగా నీటిలో పడిపోయింది అంతే. దేవుడు ఆకాశము నుండి మాట ఇస్తాడు. ఆమె హల్లెలూయా. మీ పంటలు ఈ సంవత్సరం బహుగా పండుతాయి. ఈ సంవత్సరము ఈ దినము నుండి మీ చేతులు కష్టార్జితం నిలబడుతుంది. ఎంత లాస్ అయిపోయారో ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరముల పంట దేవుడు మరలా మీకు అనుగ్రహించుచున్నాడు. మిమ్మును అవమానాస్పదముగా చేయడు ఆయన. ఆమేన్. మొన్న ఒక ఆయన ఇక్కడ సాక్ష్యం చెప్పాడు. 16 లక్షలు మిగిలింది మిరప తోట. అంతకు 2 సంవత్సరాలు ముందు వేసిన పంట 2 సంవత్సరాల పంట పండలే, నష్టమైపోయింది. మన కర్నూలులో ఒక అతను తైలాభిషేకానికి అందరూ వస్తుంటే ఒక పెద్ద మనిషి ఎండుమిర్చి బత్త మోసుకొచ్చేస్తున్నాడు. ఇదేంటి ఇలా వచ్చేస్తున్నాడు అనుకున్నాను. ఎండుమిర్చి బత్త పట్టుకొచ్చేసాడు. ఏమంటే దేవుడికి పట్టుకొచ్చేసానండి. మా మిర్చి తోట బలంగా దేవుడు పండించాడండి అని. ఆమేన్, హల్లెలూయా. మొన్న అందరికి ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె బ్యాగ్ గల పైకెత్తింది. సరే అమ్మ కిందెట్టంటే అందులో కోడి ఉంది. ఈ తైలాభిషేకం కోడి కూడా అయిపోయింది. కోళ్ళు అట్టుకొచ్చేస్తా. ప్రియులరా, మీ ఇల్లు సిరిధాన్యాలతో అష్టైశ్వర్యాలతో దేవుడు ఆశీర్వదించుచున్నారు. ఇంతవరకు మీ శ్రమ మీకు ఫలించలేదేమో. దేవుడు ఒక ప్రత్యేకంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. రాజమండ్రి ఒక భార్య భర్తలు ఎదురు వచ్చారు. ఏమైందమ్మా అన్నాను. ఏడుస్తున్నారు. ఏడవబోకండి. ఏమైందంటే వ్యవసాయం చేస్తున్నామండి, ఏం మిగలలేదు, అసలు అంత లాస్లో ఉందండి అంటే ప్రార్థన చేసి, అమ్మ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వస్తుంది, భయపడకు, దేవుడు ఇస్తాడని దీవించి పంపిస్తే ఆ సంవత్సరం ఆ పంటను దేవుడు ఆస్వాదించాడు. చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళందరూ చుట్టుపక్కల బంధువులు అందరూ అన్నారట, ఒక కాసు బంగారం కూడా నీ దగ్గర లేదని ఎగతాళి చేశారట. ఎంత గట్టిగా చెప్పండి. ఒక కాసు బంగారం కూడా లేదు. ఎందుకంటే వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడంలో ఉన్నదంతా పోయింది. వాళ్ళ బంధువులందరూ చిన్న చూపు చూస్తుంటే చివరికి తన భర్త 3 కాసులు బంగారం కొన్నాడట. ఎంత? 3 కాసులు బంగారం కొంటే ఆ 3 కాసులు బంగారం పట్టుకుని నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారండి 3 కాసులు బంగారం కొనుక్కున్నామండి, ఈ మధ్య కొంచెం అన్నీ మిగులుతున్నాయండి అంటే. అన్నీ మిగిలితాయమ్మా, నువ్వు ఆశీర్వదించబడుతుంటే మొన్న 30 ఎన్ని కాసులు 30 కాసులా 40 కాసులు సాక్ష్యం ఉంది ఏనండి మిగిలింది అన్నారు. మళ్ళీ వచ్చింది, ఏం కావాలన్నాను. అయ్యగారండి వ్యాపారం చేసుకుంటున్నాం, బాగానే ఉందండి, మీరు మా గురించి ప్రార్థన చేసి ఏదైనా ఒక మాట సెలవు ఇవ్వండి, ఆశీర్వాదం మాట సెలవు ఇవ్వండి అంది. సరే నేను అన్నాను, ఓకే అయితే ఇప్పుడు మీకు 10 లక్షలు వస్తే తీసుకోండి అన్నాను. ఎంత? 10 లక్షలు వస్తే తీసుకో, వ్యాపారంలో పోండి అన్నాను. ఆమె ఇదేంటి మా వ్యాపారం ఎంత, ఒకసారి ఈయన 10 లక్షలు వస్తాయి అన్నారేంటి, 10 లక్షలు ఎలాగొస్తాయి, ఫోన్లే 4 లక్షలు 5 లక్షలు వస్తాయేమో, ఫోన్ దైవజన్ అన్నాడు కదా వస్తాయి అనుకుని వెళ్ళిపోయిందట. మొన్న వ్యాపారం చేస్తే కరెక్ట్గా 10 లక్షల లాభం మిగిలింది వాళ్ళకి. ఎంత మిగిలింది? 10 లక్షల లాభం మిగిలితే అది ఏం చేయాలి అర్థం కాక భార్యకి 10 లక్షలు పెట్టి బంగారం నాకు చేయించేసాట. ఇదిగో చూడండి, పట్టుకొచ్చాడు చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారా? అడ్రస్ అడగండి, మళ్ళీ ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. పెద్ద బాక్స్ అట్టుకుని ఏదో సూట్ కేసు పట్టుకొచ్చాడు రాజమండ్రి ఆయన. ఏంటిది అన్నాను. అదేనండి మీరు 10 లక్షలు మిగిలితే అన్నారు కదా, 10 లక్షలు మిగిలిపోయిందండి, 10 లక్షలు ఎట్టి బంగారం నగ చేయించేసానండి అన్నాడు. చూడండి వాళ్ళు సాక్ష్యం చెప్పింది ఆమె. ఒకసారి ఆ సాక్ష్యం పెట్టమ్మా. నాకు ఒక ఉంగరం పట్టుకొచ్చింది. ఇదేంటన్నాను. మీకు ఈ ఉంగరం అంది, మీకు ఉంగరం నాకు నగ అంతే. ఆమె హల్లెలూయా హల్లెలూయా.
నవ్వుతున్నారే? దేవునికి కృతజ్ఞతగా కూడా ఇచ్చింది. మీకు అన్నీ చెప్పేస్తున్నాను, ఇంకెవరికి చెప్పకండి. ఈ సాక్ష్యం చూడండి ఒకసారి. ఎస్, భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయా ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్ల బస్సుల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక మళ్ళీ మానలేదండి. అయ్యా, నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుంటే మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయల ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అప్పుడు అయ్యగారిని. అర్థమైందా? ఆమె ఏమడిగింది? బైబిల్లో ఒక అమ్మాయి వాళ్ళ నాన్న ఏమడిగింది? నాకు దీవెన దయచేయి. ఈమె వచ్చి మొన్న రీసెంట్గా, అయ్యా మళ్ళీ ఇంత మట్టుకు బాగున్నావు, మీ నోటప్పుడు పలకండి, ఏమిస్తారు, ఆశీర్వాదం పలకండి అంది. ఓకే, వెళ్ళు 10 లక్షలు వస్తుందని. మళ్ళీ అక్కడి నుంచి పెట్టమా. సరిగ్గా గమనించండి, ఇది ప్రార్థన శక్తి. నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడు. చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టి దేవుడు అండి అయ్యగారితో మాట మాట కూడా మాలో ఫలిస్తుందండి. మేము ఇంకా వ్యాపారంలో మిడతలు, గొంగళి పురుగులు చెప్పాలి, అసలు పురుగులు, చీడ పురుగులు. మీరు అసలు ఎక్కడున్నారు? బంగారం నగలు ఉండిపోయినట్టున్నారు. బయటికి రండి. 16 కాసులు కాదు, 32 కాసులు నీకు వస్తుంది. తీసుకోండి. ఆమె 7 మార్లు చేతులు పైకెత్తి ఆశీర్వాదాన్ని పట్టుకోండి, లాగండి. ఆమెనండి. ఆమె అన్నప్పుడే విశ్వసించండి. దేవుడు మీకు ఇచ్చాడని నమ్మండి. నువ్వు నమ్మే ముందుగానే దేవునికి గట్టిగా చప్పుడు కొట్టి ప్రభువును స్తుతించండి. నా మనసు ఏంటంటే, యేసుని నమ్మిన వారు తలగానే ఉంటారు. మీరందరూ బాగుపడతారు. నేను ఆదివారం అది ఆరాధన పెట్టడం అది నాకు దర్శనం కాదు, కానీ మీరు మీకు దగ్గరగా ఉన్న మందిరాలు, మీ చర్చిలకు వెళ్ళండి. మీరందరూ ఆశీర్వాదకరంగా వెళ్ళబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను నా నోటి ఈ మధ్య కొత్తగా మాట దేవుడు నా నోటి పెడుతున్నాడు. నాకు తెలియకుండా నేను అనుకుంటున్నాను ఈ మాట చెప్పకూడదు, నాకే ఏంటో కింద ఉంది అనుకుంటున్నాను, కానీ దేవుడు చెప్పమంటున్నాడు, మీ గృహాల దగ్గర ప్రతి ఒక్కరూ కొత్త కార్లు కలిగి ఉంటారు, సొంత కార్లు కలిగి ఉంటారు, పాడి పంటలు దీవెనగా ఉంటాయి, మీ ఇల్లు రక్షణ ఆనందంతో నిలబడబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ఆయన, వాక్యంలో చెప్పాడు, ఇది వాక్యంలో ఉంది. ఏమనుంది? 25వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగళి పురుగులను. కొంతమంది చూసారా, మన బంధువులు మిడతల్లాగా వస్తుంటారు. వచ్చిన వాళ్ళు కొంతమంది చూపు సరిగా ఉండదు. రాక వచ్చిందని చెప్పి నువ్వు కొనుక్కున్న గాజులు చూపించావు అనుకో, ఆమె కళ్ళు మారిపోతాయి, ఎర్రబడిపోతాయి. కొంతమంది కన్నులు చెంత నిప్పుల్లాగా అయిపోతాయి. అక్కడే ఏడిచేస్తారు కొంతమంది. ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావే ఏమ్మా అంటే, మా ఆయన మాయదారోడు అంతా ఏడుస్తుంది. అంటే ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నాను కానీ ఇప్పుడు ఇంత నగ కొనలేదు, నాకు గాజు చేయించలేదు. నువ్వు చూసేది ఎవరు గాజులు, నువ్వు చూసేది ఎవరు వస్తువు, నువ్వు ఏడ్చేది ఎక్కడ ఏడుస్తున్నావు, ఎవరి కోసం ఏడుస్తున్నావు? ప్రియులారా, మీ వస్తువులు ఎవరికి చూపించకండి, లోపల దాచుకోండి. అందరూ ఉన్నప్పుడు ఒకసారి బయటకు తీయండి. అందరూ హడలిపోతారు, అమ్మ బాబాయ్లకి ఇప్పుడు వచ్చేసినాయి. మీరు చెప్పండి, నా యేసు ఐశ్వర్యవంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిడతలు, తర్వాత గొంగలి పురుగులు, గొంగలి పురుగు, పసర పురుగు అంత డేంజర్ ఇంకోటి ఏదో ఉండదు. మన కుటుంబాల్లో కలిసి మొత్తం మనం తాగేస్తూ ఉంటుంటారు అనమాట. చీడ పురుగులు. చీడ పురుగు ఎలా పుడుతుందో ఎవరికి అర్థం కాదు అసలు. అది తినేస్తా పోతుంది. ఆ మహాసైన్యం వచ్చేస్తుంది. తినేసింది కదా, ఇంతవరకు నీ కొడుకు ఎలా పాడైపోయాడో నీకు తెలియదు. ఎలాగ నీ ధనమంతా రెక్కలు ధరించుకుపోయిందో నీకు అర్థం కాలేదు. ఎలాగ నీ ఇల్లు పోయిందో, భూమి పోయిందో, అన్నీ పోయినాయో, ఆధారము లేకుండా, దిక్కు లేకుండా ఉన్నావో, దేవుడి దినము నీతో మాట్లాడుతున్న మాట. ఎస్, అండర్లైన్ చేసుకోండి. అందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. సంవత్సరముల పంటను నీకు మరలా ఇచ్చుచున్నాను. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఆమేన్. ఇందులో ఏమైనా మాయ మర్మం ఏమైనా ఉందా? ప్రార్థన చేసి నా నోట ఏ వాక్కొత్త చెబుతున్నాను, అందరూ అలాగా ఆశీర్వదించబడుతున్నారు. అదే మీకు చూపిస్తున్నాను. ఏదో మాయ చేయటానికి ఏమైనా ఉందా ఇక్కడ? వాక్యమే అర్థం కాదు ఎవరికి, చాలామందికి అర్థం కాని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. వాటిని వింతైన కార్యములు అంటారు అనమాట. ఆమేన్. మీరు మీ కుటుంబాలు బాగుపడతాయి. సూసైడ్ చేసుకోవాలనుకోకండి, చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి. మీకు ప్రార్థన శక్తి వెనకాల ఉన్నది. ఎదర యేసయ్య ఉన్నాడు. పైన దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది. మీరు ఎక్కడ పాడవుతున్నారో, ఎక్కడ పాడైపోయారో, ఎక్కడ ఏడుస్తున్నావో, అన్యాయం జరిగింది అనుకున్నావో, అవమానాస్పదముగా ఆయన నిన్ను ఇంకా చెయ్యడు అంటే. పిల్లలు లేరు గొడ్డిది అన్నారు కదా. నీ పిల్లల్ని అన్నవారందరూ ఎత్తుకుని ఆడించబోతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నువ్వు తైలాభిషేకాన్ని తీసుకొస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడు సిగ్గునొందరు. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, పిల్లల విషయంలో, వ్యాపార విషయంలో, సమస్తములో దైవాశీర్వాదము మీకు తోడుగా ఉంది. కొత్త ద్రాక్షారసం. ఏంటది? చివరిగా మాట చదివి మనం ముగించుకుందాం. ఏ ద్రాక్షరసం? ధాన్యమును. కొత్త ద్రాక్షరసం అంటే పాత వ్యాపారం కాదు, కొత్త వ్యాపారం. మరలా ఉన్న ఆదాయంలోనే దీవెన. నేను మీ అందరింటికి రాబోతున్నాను తొందరలో. మనం కూడా యాత్ర మొదలు పెట్టబోతున్నాం. బస్సు యాత్ర, పాదయాత్ర తెలియదు కానీ ఏదో యాత్ర. మీ ఊరు వస్తున్నాను అంతే. నేను వచ్చినప్పుడు మీ ఇల్లు బంగారముగా ఉండాలి, మీ ఇల్లు రక్షణ గృహముగా ఉండాలి. చేసిన ప్రార్థన, ప్రకటించిన సువార్త వ్యర్థము కాదు. మీ ఇంటి మీద తొలకరి వర్షముగా కురవబోతా ఉంది. తొలకరి దీవెన మీకు మెండుగా రాబోతా ఉంది. ఆత్మ అభిషేక దీవెన మీకు ప్రాప్తించును గాక. కొత్త ద్రాక్షారసము, కొత్త తైలము. వ్యాపారములో కొత్త సరుకు అనమాట. పాత ఆలోచనలు, పాత రేట్లు కాదు. ఏదో చిన్న వ్యాపారం బాగానే ఉంది, ఓ స్థలం కొనుక్కుందాంలే, ఒక ఇల్లు కట్టుకుందాం జాగ్రత్తగా, ఇలా జీవితం గడిపేస్తే పిల్లోడు ఎదుగుతున్నాడు కదా, ఆడికి ఏదైనా ఒక పిల్లని చేస్తే ఆ పోర్షన్లో ఉంటారు, ఈ పోర్షన్లో మనం ఉంటాం అనుకుంటాం. అది పాత ద్రాక్షరసం, ఇది పాత సబ్జెక్ట్.
ఈ నెల దేవుడు నీకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే కొత్త వ్యాపారము, కొత్త గృహము, కొత్త పొలము, అన్ని విషయాల్లో విస్తరించటం నువ్వు చూడబోతా ఉన్నావు. ఆత్మనికి తోడైండును గాక. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. జీవం గల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త ద్రాక్ష రసము, కొత్త తైలము, గానుగులు పైగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లోనే పెద్ద గానుగు ఉండబోతా ఉంది. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు బేతనీ పట్టణానికి వెళ్ళాను. బేతనీ పట్టణంలో లాజరు ఇంటికి వెళ్ళాను. మరియ మార్తల గృహము ఈ రోజుకి ఉంది అక్కడ. ఆ గృహములో ఆనాడు వారి కుటుంబంలో, వారి ఇంట్లో ఉన్న గానుగ ఈ రోజుకి ఉంది. నేను ఆ గానుగను చూసి వచ్చాను. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండటం ద్వారా, యేసు ప్రభు ఆ ఇంటిని దర్శించటం ద్వారా వారు ఎప్పుడు కూడా కొత్త తైలమును తీసి వారు వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఈ దినము యేసు నీ ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్తున్నావు. అంతే నువ్వు ఇక్కడ. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏడవకు. అన్ని పాడైపోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి అనుకుంటా మర్చిపోయి. ఇంకా కొత్త సాక్ష్యము నీ నోట ఉండబోతుంది. కొత్త ఆరోగ్యము. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నా పాపాలు క్షమించు బాబు. నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తున్నా. నీ కొరకు జీవిస్తాను, నీలో నిలిచి ఉంటాను. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. నాకు నువ్వు కావాలి యేసయ్యా. నీ కోసం బ్రతుకుతే అన్నీ ఇస్తావు కదా. నాలో నీ ఉండవా? నీ అభిషేకం నాకు దయచేయి. నాకు దూరంగా నువ్వు ఉంటే నేను జీవించలేను. నీలో నేను ఉంటాను బాబు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి నేడలా. మీకు ఏది ఇష్టమో అడుగుమన్నావు. బంధువులు తినేశారు, స్నేహితులు మోసం చేశారు, నమ్మిన వారు, కుటుంబీకులు, రక్త సంబంధాలు, చివరికి దారి మారిపోయింది. ఏమైపోయినా అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా. అయినా నీ మనసు ఎరిగిన వాడు నీవు కోల్పోయినవన్నీ పట్టుకొచ్చి నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఎవరు మోసం చేసినా కానీ అది వేరే దారిలో దేవుడికి ఇవ్వబోతున్నాడు. అది ఎలా రావాలో వస్తుంది. అది ఎలాగా పొందుకోవాలో నువ్వు పొందుకుంటావు. ఆత్మనికి తోడుంది. మరొకసారి 2 చేతులు పైకెత్తి, నిన్నే పూజిస్తాను బాబు, యేసు నిన్నే సేవిస్తాను బాబు అని స్ట్రైట్గా 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, సంవత్సరంలో పంట నాకు ఇస్తానని మాట ఇచ్చావు చాలు బాబు. ఆ ఒక్క మాటతో నా హృదయం నిండింది బాబు. ఒక్క మాటకే ఎంత నా హృదయం నిండిపోయిందంటే, నీవు నా ఇంటికి, నా ఒంటికి రక్షకుడిగా ఉంటే ఎంత నిండిపోతుంది. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా. నేనలయక సాగేదా. నీవేను తిరుగా. చేతులు దించి నమస్కరించి
నిన్నే పూజింతును. ఆస్తినిచ్చేవాడు, రక్షణిచ్చేవాడైనా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో యేసు నామమును ఒప్పుకుంటూ నీరసించక సాగేదా. నీవేను తిరుగా, నీవేను తిరుగా, నిన్నే ఆరాధింతును అయ్యా, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నేనలయక సాగేదా. నీవేను తిరుగా, నీవేను తిరుగా. గొంగళ పురుగులు, చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు తినివేసిన పంట, సంవత్సరముల పంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి దరిద్రం అనుభవిస్తున్నావు కదా. ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల దీవెన ఈ సంవత్సరమే బలముగా దేవుడిని చేతిగా అప్పగించుచున్నాడు. సర్వ సమృద్ధి నువ్వు చూడబోతున్నావు. ఎక్కడి వరకు 2 చేతులు పైకెత్తి ఆశీర్వాదం మీ చేతికి తాకినట్టుగా చేతులు ఇలా విడిచిపెట్టి హస్తము ఇలా పైకెత్తి ఆశీర్వాదమా నిశ్చయముగా నన్ను తాకును గాక, యేసు నామములో ఆశీర్వాదము నాకు ప్రాప్తించును గాక అని కేకలు వేయండి. సంవత్సరముల పంట, సంవత్సరముల వ్యాపారము, సంవత్సరముల దీవెన, సంవత్సరముల ఆరోగ్యము మరలా 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 దేవుడు నీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. విత్తబడిన వాక్యం, ప్రభు ఇచ్చిన వాగ్దానం, దేవుని ప్రజల పట్ల దేవుడు గొప్ప కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన కృప గొప్పది. దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేస్తున్నాడు, చేసి ఉన్నాడని నమ్మి విశ్వసించి మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను ప్రభు చెప్పాడు. ప్రభువును స్తుతించండి. నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. మరొకసారి గట్టిగా దేవుని గణపరచండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనము చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించారు, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దాన వాక్యము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. కుటుంబాలను రక్షించండి. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి చేస్తావని వాగ్దానం చేసిన దేవా, ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ మంచి పేరును ఖ్యాతినిస్తానని వాగ్దానం చేసిన దేవా, బిడ్డలకి నీ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. గొప్ప సాక్ష్యం వారు చెప్పడానికి వారి సంఘములో, వారి గ్రామములో, వారి యొక్క ఉన్న ప్రదేశములో నీ నామాన్ని గొప్ప చేసేటువంటి వెలుగు జ్యోతుల వలె ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఆత్మదేవుడా నీకు స్తోత్రములు. నీ సన్నిధికి వచ్చారు ప్రభు, నీ దాసు నిలబెట్టి ప్రభు
నీ దాసుని ద్వారా నాయన ఎన్నో వాగ్దానాలు ప్రకటిస్తూ నెరవేరుస్తున్న దేవుడా నీకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని రక్షించండి దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఆరాధన మీరే జరిగించండి. నీ దాసుడు చేతులుంచి హస్త నిక్షేపణ ప్రార్థిస్తుండగా దైవిక స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆత్మక రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోనండి.